నమస్తే మాస్టర్స్. ముందుగా మనందరి గురువైన బ్రహ్మశ్రీ అలాగే స్వర్ణమాలమ్మకు ఆత్మ ప్రణామాలు. అలాగే నా గురువు గారైన మావతర బాబాజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. అలాగే నా ఆత్మలోకంలో నా తల్లిదండ్రుల మహాదేవుడికి పరమాత్మకి నా ఆత్మ ప్రణామాలు. సో లాస్ట్ 2 వీడియోల్లో మనం నవ్య సహస్రాబ్దిలోకి ఆగమనంలో ఫస్ట్ 2 అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నాం. ఫస్ట్ వచ్చేసేసి ఒత్తిడిని పెంచడం, అంటే మన మీద ఎలాంటి ఒత్తిడి ఈ 5Dలో క్రియేట్ అవుతుంది, సో వాటి ద్వారా మనలో ఎలాంటి మార్పులు చేసుకుంటే మన జీవితం ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ దాంట్లో ఆకాంక్షలు ఏంటంటే మనం భూమి మీద ఎలాంటివి ఎనర్జీస్ భూమి మీద పనిచేస్తున్నాయి, ఎలాంటివి ఎనర్జీస్ భూమి మీద ప్రసరించబోతున్నాయి, అవి మన మీద ఎలా పనిచేస్తున్నాయి అనేది, వాటి ద్వారా మన జీవితం ఎలాంటి మార్పులు చెందుతుంది, మనం ఏ తత్వంలోకి రావాలి అనేది మనం ఆ 2వ దాంట్లో తెలుసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి అవకాశం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే 2000 సంవత్సరంలో ఆధ్యాత్మిక మార్గంలో ఏంటంటే ప్రతి శిష్యుడు 30 ఏళ్ళ వరకు చేరుకోవాలి. సో ఇది ఎంతో ఆసక్తికరమైన సంఖ్య అని చెప్తున్నాడు. శిష్యులు కనీసం భౌతిక, అనుభూతిక, మానసిక లేదా వ్యక్తిత్వ పరిపూర్ణత పొందాలి అన్నది దాని మార్మిక ప్రాధాన్యత. సో ఆ ఏజ్కి వచ్చేసరికి ఏంటంటే ఒక ఎరుకు వస్తుంది కదా మనకి, ఇది మంచి ఇది చెడు అని. సో అన్నీ మనం అనుభవించి ఆ ఏజ్కి వచ్చేసరికి ఒక క్లారిటీతో వస్తాం కాబట్టి సో ఆ ఏజ్కి చేరుకోవాలని చెప్తున్నారు. సో వారు తమ భౌతిక శరీరం ఆరోగ్యంగా, అందంగా, రేడియో ధార్మికతతో శక్తివంతంగా మలుచుకోవాలి అని చెప్తున్నారు. అలాగే దీంతో పాటు ఏంటంటే మన భౌతిక శరీరం ఎంత అందంగా, శక్తివంతంగా, ఆరోగ్యంగా ఉంచుకోవాలి అని చెప్తున్నారు అనమాట. మనకి ఆత్మలో మన సూక్ష్మ శరీరం ఎంత ఇంపార్టెంటో భౌతిక శరీరం కూడా మనకు అంతే ఇంపార్టెంట్. సో వారు భౌతికంగా, అనుభూతికంగా, ఆరోగ్యంగా, ప్రేమపూర్వకమైన దయ, కరుణ, ఆనంద ఉల్లాసాలతో నిండి ఉండాలి అని చెప్తున్నారు. మనలో ఏమి ఉండకూడదు అంటే భయం, కోపం, అసూయ, ప్రతీకారాలు ఆ ఏజ్కి వచ్చేసరికి మనం విడిచిపెట్టాలి. అవి మనలో ఉండకూడదు అనమాట. సో మన మానసిక, సాంఘిక ఆరోగ్యాలు వస్తాయి కదా, అనారోగ్యాలు వస్తాయి కదా. సో ఇవి ఎందుకు వస్తాయని చెప్తున్నారంటే దానికి మనకు అనారోగ్యకరమైన సూక్ష్మ శరీరాలే దానికి కారణమని చెప్తున్నారు. అంతే కదా. ఇప్పుడు మనం ఏదైనా నెగిటివ్ థాట్ పెట్టి ఆలోచిస్తాం, ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆ నెగిటివ్ థాట్తో చేస్తున్నప్పుడు ఏమవుద్ది, ఆ పని అనేది అవ్వదనమాట. ఇప్పుడు నువ్వు ఒకరి మీద నెగిటివ్ థాట్ పెట్టి నువ్వు అదేంటి వాడి మీద పని చేస్తుంది ఆటోమేటిక్గా. అది వాడికి జ్వరం వచ్చింది, వాడు హెల్త్ బాగాలేదని మనం అలా అవ్వాలి అని మనం ఎప్పుడైతే థాట్ క్రియేట్ చేస్తామో ఆటోమేటిక్గా వాడికి అది జరుగుద్ది అనమాట. మన వాక్కి అంత శక్తి ఉంటుంది మనలో అలా. సో అప్పుడు శిష్యులు తమ మనసును కాంతివంతంగా చేసుకోవాలి అంటున్నారు. సో మనం ఈ మనసును కాంతివంతంగా చేయాలంటే ఏం చేయాలి? సాధన. ఈ ధ్యానం అనే సాధన చేసి మార్చుకోవాలన్నమాట. సో వారు అతిశయం, అహం, వేర్పాటు, అత్యాస, మతోన్మాద మనసు నుంచి తొలగించి, అహం ఉన్నాయి కదా హర్షడ్ వర్గాలు, అహం ఇవన్నీ తొలగించుకొని, ఈ మతోన్మాదాలు ఇవన్నిటిని తొలగించుకొని మనసును పరిశోధన అంటే ప్రతిదాన్ని పరీక్షించడం అనమాట. క్షుణ్ణంగా పరిశీలించాలి. సృజనాత్మక పరిశ్రామికులకు ఉపయోగకరంగా తయారవ్వాలి అని చెప్తున్నాడు. సృజనాత్మకతతో ఉండాలి అని చెప్తున్నారు అనమాట. శిష్యులు వ్యక్తిగతంగా కాక సమూహాలు, దేశాలు కూడా భౌతిక, అనుభూతిక, మానసిక పరిపూర్ణతలకై ప్రగాఢ కృషి చేయాలి. సో తమ వ్యక్తిగతంగానే కాక సమూహాలు ఉంటాయి కదా, ఇట్లా కమ్యూనిటీస్, అట్లా దేశాలు భౌతిక, అనుభూతిక, మానసిక పరిపూర్ణతకి ప్రగాఢ కృషి చేయాలంటే చాలా గట్టిగా కృషి చేయాలని చెప్తున్నాడు. ఇది 33 సంఖ్యతో సంకేత రూపంలో తెలుపబడింది. అది 3 10ల +3. సో 10 పరిపూర్ణతకు సంకేతం. 3 అంటే 3 శరీరాల్లోని పరిపూర్ణత. అందుకే 33 అని ఎందుకు చెప్తున్నారంటే మనకి ఆ ఏజ్ అనేది, ఆ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అది 3 + 10 అది పరిపూర్ణత సంకేతం అంట. 3 అంటే 10 పరిపూర్ణత సంకేతం. 3 అంటే 3 శరీరాల్లోని పరిపూర్ణత రావాలి, పరిపూర్ణత అని. ఈ విధంగా శిష్యులు అధిష్టాన మండలి ప్రణాళిక కొరకు ముఖ్యంగా 2000 సంవత్సరాల తర్వాత పరిశ్రమించాలి.
ఈ 3 శరీరాలు స్వచ్ఛంగా లేకపోతే అవి తమ అనారోగ్యాలతో అంతరిక్షాన్ని కలుషితం చేస్తుంది. ఉదాహరణకి ఏంటంటే సూక్ష్మ శరీరం నిర్మలంగా లేకపోతే ఇది వైరస్‌లతో అంతరిక్షాన్ని కలుషితం చేయడమే కాకుండా పరిసరాల్లోని భౌతిక వైరస్‌లను కూడా పంచుతుందన్నమాట. సో, ఈ వైరస్ అంటే ఏంటి మనకు మెయిన్ మూలస్తంభం ఉంటది కదా బాడీలో. సో, అదనమాట అంతరిక్షం మన ఇదేమంటారు పూర్ణాత్మ. వీటిని ఆత్మలనేది నాశనం అదని పొల్యూట్ చేస్తుందన్నమాట. ఈ శరీరాలు స్వచ్ఛంగా లేకపోతే. భౌతిక తలంలో ప్రతి జీవరూపానికి సూక్ష్మ మనోతలంలో వాటికి పొసగి ఉండేవి ఉంటాయి. సో, భౌతిక శరీరంలో ప్రతి జీవరూపానికి ఏంటి సూక్ష్మ శరీరం ఎంత ఇంపార్టెంటో మనోతలాల్లో వాటిలో పొసగి ఉండేవి కూడా ఉంటాయన్నమాట. భవిష్యత్తులో 2000 సంవత్సరం తర్వాత కొన్ని యంత్రాలు ఏం చెప్తున్నారంటే భవిష్యత్తులో 2000 సంవత్సరం తర్వాత చాలా మార్పులు రాబోతున్నాయి. కంప్యూటర్ రాబోతున్నాయి. ఉత్పత్తి కాబడినలో తెచ్చుకుంటారు. సో, అవి ఏంటంటే కంప్యూటర్లు కొత్త అంటే టెక్నాలజీ పెరుగుద్ది అని చెప్తున్నారనమాట. అవి ప్రతికూల ఉద్వేగాలతో ఉన్న మనుషుల్ని కనిపెడతాయి. ఉదాహరణకు యంత్రాన్ని మీ వైపు పెడితే ప్రజల ప్రతికూల భావోద్వేగాల వల్ల మీరు ఎన్ని దాడులు గురయ్యారో మీరే చూస్తారు. సో, అది మనల్ని స్కాన్ చేసి మనం ఏంటో కూడా చెప్పగలవు ఆ కంప్యూటర్లు అని చెప్తున్నాయి. ఇప్పుడు చెప్తున్నాయి కదా! మనం ఏమన్నా స్కానింగ్ చేసి అంటే మన లోపలంతా బాడీ మొత్తాన ఎక్స్‌రేలు చేయడం, స్కానింగ్ చేయడం, సీటీ స్కాన్ అని ఇట్లా అలా. భవిష్యత్తులో ఉద్వేగాలు అదుపు చేయబడతాయి. దీని వలన ఉద్వేగ అనారోగ్యం వల్ల వచ్చే భౌతిక అనారోగ్యాలు రావు అని చెప్తున్నారు. సో, భవిష్యత్తులో ఏంటంటే ఉద్వేగాలు, ఈ కోపాలు అవన్నీ అదుపు చేయబడతాయి. దీనివల్ల ఏంటంటే ఉద్వేగ అనారోగ్యం వల్ల వచ్చే భౌతిక అనారోగ్యాలు రావు. అంటే ఈ శరీరం మీద ఆ అనారోగ్యాలు పనిచేయవు అని చెప్తున్నారనమాట. ఉద్వేగ అనారోగ్యం భౌతిక అనారోగ్యాన్ని పోషించి పెంపొందిస్తుందంట. సో, మీ శరీరంలో క్రిమి ఉన్నప్పుడు ఉద్వేగిక ఏకత్వంలో లేకపోతే ఆ క్రిమి అంతకు ముందు కంటే 20-50 రెట్లు చురుకుగా మారుతుంది. ఏకత్వంలో లేకపోతే. సో, ఉద్వేగ శరీరం క్రిములపై ప్రభావం చూపుతుంది. మనో శరీరం కూడా వాటిని స్ఫటికీకరింపజేస్తుంది. అదెంతో ఆసక్తికరం. మీ అతిశయం, అహం, వేర్పాటు, అత్యాస, మతోన్మాదం అనే 5 విసర్పాలను మీ మనో శరీరంలో ఉంటే అవి క్రిములను, వైరస్లను, సూక్ష్మజీవులను తీసుకొని స్ఫటికీకరింపజేసి కుదించడంతో వాటి నాశనం ఎంతో కష్టం. సో, ఇవి 5 లక్షణాలు ఏంటంటే అతిశయం, అహం, వేర్పాటువాదం, అత్యాస, మతోన్మాదం. ఈ 5 విసర్పాలు మన మనో శరీరంలో ఉంటే అవి ఇంకా ఇప్పుడు మనం క్రిములను, వైరస్‌లను ఉత్పత్తి చేస్తాయి. ఎలాగైతే చీమలలో ఒక చీమ వచ్చేసి మిగతా చీమలను గుంపులు తయారు చేయగలదో అలా మన శరీరం మొత్తంలో అవి ఇంకా క్రియేట్ చేసేసి వాటిని మన శరీరంలో నిర్మూలించడంలో ఎంతో కష్టం అనమాట తర్వాత. అది పూర్తిగా తన ఆధిపత్యంలో మన శరీరం వెళ్ళిపోతుందనమాట. కొన్ని వైద్య అనుభవాలలో అదే జరుగుతుంది. కొన్నిసార్లు యాంటీబయాటిక్స్‌ను శరీరంలో ప్రవేశపెడతారు. కొందరిలో అది వెంటనే శరీరం కొందరిలో పనిచేయకపోవడానికి కారణం వారిలో మనో కాలుష్యం వల్ల ఆ వైరస్‌ని స్ఫటికీకరించడమే అని చెప్తున్నారనమాట. ఇప్పుడు మనం కొంతమందికి ఏదైనా హెల్త్ బాగాలేకపోతే ఏం చేస్తాం యాంటీబయాటిక్స్ ఇస్తాం. అది వెంటనే ఏమవుతుంది సెట్ అయిపోతుంది. కానీ కొంతమందికి ఏంటి అది సెట్ అవ్వదనమాట. ఎందుకు సెట్ అవ్వదంటే ఇందుకోసమే సెట్ అవ్వదనమాట. అది ఆ శరీరం గాని ఆ తలం అనేది పూర్తిగా మనం పొల్యూట్ చేసుకున్నమాట. ఈ 5 విషసర్పాలు మనలో పెట్టుకొని. సో, ఇవి 5టిని కూడా మనం విడనాడాలి వెంటనే. 30 భౌతిక, అనుభూతిక, మనో శరీరాలను సూచిస్తే 3 వ్యక్తిత్వాన్ని సూచిస్తుందంట. 3 శరీరాలతో వ్యక్తిత్వం పరిపూర్ణమవుతుంది అని చెప్తున్నారు. అందుకే కాలాతీత వివేకంలో రక్షకులు, గొప్ప నాయకులు అందరూ 33 అని చెప్పబడింది. 33 అంటే మీరు పరిపూర్ణులు. మీరు మీ 3తో గుణిస్తే అది 9. మనకు 9 ఉపదేశాలున్నాయి. భౌతిక శరీరంలో 3ను, ఆధ్యాత్మిక శరీరంలో 3తో హెచ్చించినప్పుడు ఈ 9 ఉపదేశాలని తీసుకోబడతాయన్నమాట. సో, ఇది ఏంటంటే మనకి ఈ 33 అనేది చాలా ఇంపార్టెంట్ మాట. మన జీవితంలో ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ ఆ 33 అనేది. 33 అంటే మనం పరిపూర్ణులమని అర్థం. మీరు ఇప్పుడు 3ని తీసుకొని 3తో గుణిస్తే ఏమవుతుంది? 3 3 ఏమవుతుంది? 9.
మనకు 9 ఉపదేశాలు, మనకు 9 అనేది యూనివర్సల్ నెంబర్. అది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అది మన జీవితంలో. సో భౌతిక శరీరం 3ను, ఆధ్యాత్మిక శరీరంలో 3తో హెచ్చించినప్పుడు ఈ 9 ఉపదేశాలు తీసుకోబడతాయంట. సో ఆ హెచ్చించితే 9వ ఉపదేశం, ఆ హెచ్చివేతే 9వ ఉపదేశం అని చెప్తున్నారు. శక్తి చక్రాల గురించి చెప్పేటప్పుడు టిబెటియన్ మాస్టర్ జోషిని చెప్పడం లేదు. ఆయన బుద్ధి ఎంతో గణనీయం, ఆయనకు చైతన్యం వ్యాప్తి చెందింది. సో దాంతో ఆయన సౌర చక్రాలు, గ్రహ చక్రాలు, నక్షత్ర మండలాల చక్రాలు తెలుసు. ప్రత్యేక చక్రానికి కుంభరాశి నుండి శక్తి ప్రవాహం వచ్చి గ్రహమంతా ప్రసరించి మాయమవుతుందని ఆయనకు తెలుసు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈ చక్రాల గురించి చెప్తున్నారు కదా ఆయన. సో ఈ టిబెటియన్ మాస్టర్ ఈ చక్రాల గురించి జోషిని చెప్పడం లేదు. ఆయన బుద్ధి ఎంతో గణనీయమని చెప్తున్నారు అనమాట. ఆయనకి చైతన్యం వ్యాప్తి చెందింది అంటే ఎన్లైట్మెంట్, పూర్తిగా ఎన్లైట్మెంట్ పొందింది ఆయన. దానికి ఆయన సౌర చక్రాలు, గ్రహ చక్రాలు, దాంతో ఏమైందంటే ఆయనకి మన బాడీలో ఉంటాయి కదా ఈ సౌర చక్రాలు, గ్రహ చక్రాలు, నక్షత్ర మండల చక్రాలు తెలుసు కదా. సో ఇవి ఏంటంటే ఆయనకు ఆ చైతన్యం అంతవరకు పెంపొందింది అనమాట. అవన్నీ యాక్టివేట్ అయిపోయాయి. కొన్ని సంవత్సరాలు ప్రత్యేక చక్రానికి కుంభరాశి నుండి శక్తి ప్రవాహం వచ్చి గ్రహమంతా ప్రసరించి మాయమవుతుందని ఆయనకి తెలుసు అనమాట. అంటే ఎన్లైట్మెంట్ పొందింది కాబట్టి ప్రతి ఒక్కటి జరగబోయేది అనేది ముందే ఆయనకి తెలుసు అనమాట. ఉదాహరణకు ఏంటంటే 75 సంవత్సరాలకు మరో శక్తి మానవాళికి మేధస్సును లేదా కాంతిని తీసుకువస్తుంది. ఏం చెప్తున్నాడు అంటే ఎగ్జాంపుల్, ప్రతి 75 సంవత్సరాలకు మరో శక్తి మానవాళికి మేధస్సును లేదా కాంతిని తీసుకొస్తుంది భూమి మీదకి అని చెప్తున్నారు. మరో 125 సంవత్సరాల చక్రంలో ప్రేమ శక్తి, విద్యుద్వయస్కాంత శక్తి వస్తాయని చెప్తున్నారు. సరైన మానవ సంబంధాలను సృష్టించి ఆ పైన అది అదృశ్యమవుతుంది అని చెప్తున్నారు అనమాట. సో 7 శక్తులు వస్తాయి. ఈ 7 శక్తులు క్రమానుక్రమంగా మానవాళిని పరిపూర్ణత వైపు, ఉపదేశ మార్గం వైపు నడిపిస్తాయి అని చెప్తున్నాడు. ఇంకా అది ఎంతో నిర్దిష్టమైన విశ్వ ప్రణాళిక. అది చాలా గొప్ప నిర్దిష్టమైన విశ్వ ప్రణాళిక అంటది. సో మనం కంప్యూటర్కి ఎంతో మేధశక్తి ఉంది, అది ఎంతో అందమైంది అనుకుంటాను, కానీ అది చీమ చేత సృష్టించబడింది. విశ్వంతో పోలిస్తే మనిషి ఒక చీమ. సో ఆ కంప్యూటర్ నేను కనిపెట్టిన మనిషే కదా. సో అది మనం క్రియేట్ చేసుకునే జ్ఞానమే దాంట్లో వచ్చేది కూడా. గొప్ప మేధావి ఒక చీమ. కంప్యూటర్ ఒక చీమ వల్ల సృష్టించబడితే ఉనికిలో ఉన్న ప్రతిదాన్ని సృష్టించిన సృష్టికర్త సంగతి ఏంటి అని చెప్తున్నాడు. మనం అనుకుంటాం కదా మనమే గొప్ప, కొంచెం నాలెడ్జ్ తెలిసిన తర్వాత అది ఇదని. సో మనం చిన్న కంప్యూటర్ని కనిపెట్టి మనమే ఎంత గొప్ప అనుకుంటే, సో ఈ టోటల్ విశ్వాన్ని సృష్టించిన ఆ సృష్టికర్త సంగతి ఏంటి, మనల్ని పాలిస్తున్న వాళ్ళ సంగతి ఏంటి అని చెప్తున్నాడు. ఆ సృష్టిని అంతా అదుపు చేయడానికి అతనికి కంప్యూటర్ ఉండదా? సో మనం అనుకుంటాం కదా మనం ఏమైనా తప్పులు చేస్తే మనకి సీక్రెట్గా చేస్తాం, ఎవరు ఏం చూడట్లేదని. సో అక్కడ పైన యూనివర్స్ నుండి పంచభూతాలని గమనిస్తూనే ఉంటాయి. సో ఆయనకి కంప్యూటర్ లేదనుకోవడం మూర్ఖత్వం. ఎందుకంటే జరుగుతున్న దాన్ని చూడండి. నక్షత్రాలన్నిటికీ వాటి చక్రాలు ఉన్నాయి. వస్తూ పోతూ ఉంటాయి. విశ్వంలో గొప్ప నృత్యం జరుగుతుంది. ఆ గొప్ప నృత్యం దాని చర్యలు, స్పందనలు, లయలు ఒక కంప్యూటర్ కాని పద్ధతి అనుసరిస్తున్నాయి అని చెప్తున్నాడు. ఆయన అటు నుంచి ఇటు పరిగెత్తుతూ విషయాలు నడపడం లేదు. ఆయన కంప్యూటర్ వైపు చూసి ఇది బాగుంది అంటారు. ఒకవేళ ఆ కంప్యూటర్ని మార్చాలనుకుంటే మార్చుతారు. అంటే దానివలన ఆ సృష్టికర్త విశ్వపు సర్వశక్తివంతుని తన స్వంత ఇచ్ఛ ఉంది అని మీకు తెలుస్తుంది. ఆయనకి అటు ఇటు మనలా కంప్యూటర్ పట్టుకుని తిరగాల్సిన అవసరం లేదు. సో ఆయన ఒక చోట కూర్చున్నా మొత్తం ఆ కంప్యూటర్లో చూడగలడు. లేదు ఆ కంప్యూటర్ మార్చాలనుకుంటే మార్చేస్తాడు. అంటే ఇది మనకు నచ్చట్లేదంటే మార్చేస్తారనమాట ఈ భూమి మీద. అంటే దానివలన సృష్టికర్త విశ్వపు సర్వశక్తివంతుని, అంటే ఆయనే సర్వశక్తివంతుడు, తన స్వ ఇచ్ఛ ఉందని మనకి తెలుస్తుంది అని చెప్తున్నాడు. ఆయన ప్రతి దానిని చెరిపివేయగలడు. ఆయన ప్రతి దానిని సృష్టించగలడు. ఒకటి క్రియేట్ చేసే శక్తి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నిర్మూలించే హక్కు కూడా మనకు ఉంటుంది. అదే ఆయన ఇచ్ఛ, ఆయన సొంత నిర్ణయం. ఆయన కారణం లేకుండా ఏది చేయడు. సృష్టికర్త చేయాలనుకున్నప్పుడు మార్పులను నియంత్రించేది సృష్టి. దాని గురించి ఆలోచించండి, అద్భుతంగా ఉంటుంది.
చక్రాల నియమం, చక్రాల విజ్ఞానం ప్రకారం 2000 సంవత్సరంలో వేసక్ పండుగలో వృషభ రాశి పౌర్ణమి నాడు భూమిపైకి అమోఘమైన శక్తి విడుదల చేయబడుతుందని చెప్తున్నాడు. సో చక్ర నియమాలు, చక్రాల విజ్ఞానం ప్రకారం ఏంటంటే 2000 సంవత్సరం వచ్చేసరికి వేసక్ పండుగలు వృషభ రాశి ఆ రోజు వచ్చేసి పౌర్ణమి నాడు భూమిపైకి ఒక గొప్ప శక్తి విడుదల చేయబడుతుందంట. సో ఆ శక్తి వచ్చిన ప్రతిసారి గొప్ప యుద్ధాలు జరిగాయి అంటున్నాడు. మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం ఇదే టైంలో జరిగింది. సో మూడో ప్రపంచ యుద్ధం రావచ్చు అని చెప్తున్నాడు అనమాట. ఆ శక్తి వల్ల ఎన్నో వినాశనాలు, భూమార్పులు సంభవించవచ్చు. కానీ మనకు మూడో ప్రపంచ యుద్ధం జరగలేదు, కానీ చాలా ఆ టైంలో ప్రకృతి విపత్తులు చాలా జరిగాయి. ఇక్కడ 2 రకాల పరిణామాలు, మంచి చెడులు సంభవిస్తాయి అని చెప్తున్నాడు. మంచి పరిణామమేమో శంబాల శక్తి మనుషులని ఉన్నత శక్తి, కాంతి శక్తి వైపు ఉపదేశించగల అద్భుత అవకాశం ఇవ్వడం. సో అక్కడ ఆ టైంలో ఏంటంటే 2 శక్తులు భూమి మీదకి వచ్చినాయి కదా, మంచి జరిగింది, చెడు జరుగుతుంది అని చెప్తున్నాడు. ఆ టైంలో శంబాల శక్తి మన భూమి మీదకి ప్రసరింపజేయబడింది కదా. సో అది మనుషుల్ని కాంతి వైపు, మనుషుల్ని ఉన్నత కాంతి వైపు నడిపిస్తుంది. ఇవి కూడా మారడానికి ఒక అవకాశం అని చెప్తున్నాడు. అది ఎంతో ముఖ్యం. వారి శరీరాలు, వారి అనుభూతిక శరీరాలు, వారి మనోశరీరంలో ప్రవాహంలో ఉంటాయి. ఆ ప్రవాహం వారిని తీసుకెళ్ళి వారు సిద్ధంగా ఉన్నారు కనుక ఉన్నతీకరిస్తుంది. సో మనం సిద్ధంగా ఉన్నప్పుడు ఏంటంటే ఆ ప్రవాహం మనం తీసుకెళ్ళి మనల్ని మార్చేస్తుందని చెప్తాను, ఉన్నతీకరిస్తుంది. నేను దీనిని ది ఇయర్ 2000 ఆఫ్టర్లో వివరించాను. అది జ్యోతిష్యం కాదు, శాస్త్రీయ వివరణ అని చెప్తున్నాడు. జ్యోతిష్యం కాదు, శాస్త్రీయ వివరణ అని చెప్తున్నాడు. 2000 సంవత్సరం తర్వాత మొదటి అవకాశం మీరు అమోఘ్య చైతన్య విస్తరణను, స్వేచ్ఛను భావిస్తారు. సో 2000 సంవత్సరం తర్వాత ఈ భూమిపై ఏంటంటే మొదటి అవకాశం మనకి అక్కడే మన స్టార్ట్ అయింది అనమాట, భూమి మీద మార్పులు, అవకాశాలన్నీ. సో ఆ అమోఘ చైతన్య విస్తరణ, స్వేచ్ఛను మనం భావిస్తామంట. కర్మ, ఆందోళన, నైరాశ్యాల నుండి స్వేచ్ఛను పొందుతాం. ఈ కర్మ, ఆందోళన ఇవన్నీ ఉన్నాయి కదా, నైరాశ్యాలు, వీటన్నిటి నుండి మనకు స్వేచ్ఛను పొందుతామంట. 2000 సంవత్సరంలో కలియుగం, చీకటి యుగం అంతం కావడమే దీనికి కారణం. సో 2000 సంవత్సరంలో మనకు ఆ కలియుగం అంటారు కదా, అప్పుడు ఆ కలియుగం ఉందని చేయని. సో అది చీకటి యుగం అనేది 2000 సంవత్సరంలో అంతం అవుతుందంట. శ్రీకృష్ణుడు సంహరించినప్పుడు 5000 సంవత్సరాల క్రితం కలియుగం మొదలైంది. అప్పటి నుండి మనం కొంతమంది ఉపదేశకులను తప్ప, కాంతిని, ఆనందాన్ని తెచ్చిన అతి తక్కువ మంది అభివృద్ధి చెందిన వారు మనం చీకటి యుగాన్ని అనుసరిస్తున్నాం. సో అప్పటి వరకు మనం చీకటి యుగాన్ని అనుసరిస్తూ వచ్చినాం అనమాట. విజ్ఞాన శాస్త్రం, మనోవైజ్ఞాన శాస్త్రం, వైద్య శాస్త్రం ఏం చేస్తున్నా చీకటి శక్తులు దాని చీకటి తారుమారు ఏం చేస్తున్నా కూడా, ఈ విజ్ఞాన శాస్త్రం ఏమి ఉంటాయి కదా, సో వీటన్ని ఏం చేస్తున్నా కూడా చీకటి శక్తులు దానిని చీకటి చేయడం లేదా తారుమారు చేయడం, పదార్థవాదం, దోపిడీలకు మాత్రమే ఉపయోగిస్తూ వచ్చాయన్నమాట చీకటి శక్తులు అనేవి. మనం మంచి భూమి మీదకి వస్తున్నా కూడా వాటిని ఏంటంటే చీకటి శక్తులు అనేది మార్చేస్తున్నాయి అనమాట, వాటిని టోటల్గా నెగిటివ్గా. ఉదాహరణకు అణుబొమ్మను కనుగొన్నాం మనం, దానిని శక్తిని ఏదైనా ఉన్నత కార్యం కోసం కాక మనుషుల్ని చంపడానికి వాడాం, అంతే కదా. మనం ఇప్పుడు అణుబొమ్మ వాడారు, రష్యా నాగసాకు మీద వేశారు. సో అది మనుషులను చంపడానికి కోసం కాకుండా ఇంకో దేనికోసమైనా వాడి ఉంటే బాగుండేది. సో అలా సో మన నాశనం కోసం వచ్చిన అవకాశాలను కూడా మనం నాశనం కోసం వాడుకుంటూ వచ్చామన్నమాట. సో కంప్యూటర్ మనుషులను ఉన్నతీకరించి మార్పు చెందించే బదులు భౌతికవాదానికి, వినాశకర లక్ష్యాలకు ఉపయోగిస్తున్నాం. సో ఇప్పుడు మన చేతిలో కంప్యూటర్ ఉంది, ఒక నాలెడ్జ్ ఉంది, మనం దాన్ని ఫాలో అవుతున్నాం. కానీ దాన్ని మన అభివృద్ధికి, మార్పుకు వాడుకోకుండా మనం ఏం చేస్తున్నాం, పక్కన వాళ్ళ మీద దాడి చేయడాలు, అకౌంట్లు హ్యాక్ చేయడాలు, ఇలాంటి వాటి కోసం వాడుతున్నాం. అంటే పూర్తిగా ఏంటంటే మనకి ఉన్నదానికి వ్యతిరేకంగా, మంచి కోసం కాకుండా చెడు కోసం వాడుతున్నాము అని చెప్తున్నారు. సో కాంతి తయారవుతున్న ప్రతి చోట చీకటి చుట్టుముట్టి సముద్రంలో మింగివేస్తుంది అని చెప్తున్నాడు. సో కాంతి తయారవుతున్న ప్రతి చోట ఏంటంటే దాని వెనక ఇప్పుడు మంచి వస్తున్నప్పుడు దాని వెనక చెడు కూడా వస్తుంది. సో అది చుట్టుముట్టేసి సముద్రంలో మింగేస్తుందంట. మరో ఉదాహరణ, మన వాణిజ్యం, అంతర్జాతీయ సమాచార నిర్వహణలు, అవి మన మానవ చైతన్య ఉన్నతీకరణ లేదా కాంతిని తీసుకురావడానికి మానవాళి శాంతి, సహకార, ఐక్యతను ఉపయోగించడం లేదంట. సో మార్పు కోసం ఏంటంటే
ఇంకో ఉదాహరణ మన వాణిజ్య అంతర్జాతీయ సమాచార నిర్వహణలు ఉన్నాయి. సో అవి ఏంటంటే మానవ చైతన్య ఉన్నతీకరణ లేదా కాంతిని తీసుకురావడానికి మానవాళి శాంతి సహకార మానవాళి ఏం చేస్తుందంటే శాంతి సహకారం ఐక్యతలను ఉపయోగించడం లేదు. అవి శాంతి సహకారం ఐక్యతను అణగదొక్కే విధంగా పనిచేస్తున్నాయి. ఇప్పుడు మనకున్నాయి కదా మన అంతర్జాతీయ నిర్వహణలు అవన్నీ. అట్లా 2000 సంవత్సరంలో స్థాయి మారుతుంది. తమ వ్యవస్థలో కొద్దిపాటి కాంతి ఉన్నా సరే వారికి అద్భుతంగా అవకాశం ఉంటుంది. సో ఆ 2000 సంవత్సరం తర్వాత ఏంటంటే మొత్తం మార్పు వచ్చేసింది అనమాట. భూమి మీద ప్రతి ఒక్కరికి ఒక అవకాశం అన్నమాట అది. సో తమ వ్యవస్థలో కొంచెం పాటి కాంతి ఉన్నా సరే అది ఏంటంటే వారికి మారడానికి అద్భుతమైన అవకాశం అంట. ఆ కాంతి 10 రెట్లు, 100 రెట్లు, 1,000,000 రెట్లు పెంపొందింది. 2000 సంవత్సరం దాటే నాటికి మీరు ఏదో వదిలిపోయినట్లు భావిస్తారు అని చెప్తున్నారు. 2000 సంవత్సరం నాటికి సో మనకేంటంటే మన నుండి ఏదో వదిలిపోయిందని మనం భావిస్తాం. అదే ఆ కాంతి అంటే మన దగ్గర కొంచెం ఉన్నా కూడా 10 రెట్ల నుండి 100 రెట్లు, 1,000,000 రెట్లు పెంపొందుతుందంట. మీ వ్యవస్థ నుండి చీకటి యుగం భారం తొలగిపోతుంది. సో అక్కడ నుండి కాంతి యుగం స్టార్ట్ అయింది మనకి. ఈ చీకటి యుగం తొలగిపోయి ఇక చెడ్డ విషయానికి వస్తే 2000 సంవత్సరంలో వచ్చే ఆ దుష్టత్వాన్ని సంవత్సరంలో వచ్చే శక్తి దుష్టత్వాన్ని కూడా ఉత్తేజపరుస్తుంది అని చెప్తున్నారు. 2000 సంవత్సరంలో ఒక మంచి జరుగుతుందంటే సో దాని వెనకనే చెడు వస్తుంది కదా. సో అప్పుడు ఏంటంటే ఆ శక్తి అంటే దుష్టత్వాన్ని కూడా ఉత్తేజపరుస్తుంది అంటే అది ఎలా సంభవిస్తుందంటే అది ఎంతో ఆసక్తిదాయకమని చెప్తున్నాను. ఉదాహరణకు మీ పూల తోటలో అనేక అందమైన పూల మొక్కలు విత్తనాలు, అనేక ముళ్ళ మొక్కలు విత్తనాలు కలుపు ఉన్నాయనుకోండి. వర్షం వచ్చిన తర్వాత అందమైన పూలు కనిపిస్తాయి. కానీ నెమ్మదిగా ముళ్ళ పొదలు కలుపు పెరిగి అందమైన పూలను తినేస్తాయి అని చెప్తున్నాడు. ఎగ్జాంపుల్ ఇదంటారు మనకి. మన పూల తోటలో ఇప్పుడు పూలు ఉన్నాయి, విత్తనాలు వేసి పూల మొక్కలు విత్తనాలు వేసినవి పూలు వచ్చినాయి. అది ఏమవుద్ది వర్షం పడిన మనకి ఎంతో అందంగా కనిపిస్తాయి. ఆ తర్వాత ఏమవుద్ది ఈ వర్షం వల్ల ఏమవుద్ది చుట్టూ గడ్డి పెరిగి కలుపు మొక్కలు పెరిగి ఏం చేస్తే వాటిని కప్పేస్తాయి కదా అందాన్ని కనిపించకుండా అట్లా కప్పేస్తాయి. కానీ నెమ్మదిగా ముళ్ళ పొదలు కలుపు పెరిగినప్పుడు కప్పేస్తే ఎలాగో ఇదే బైబిల్లో దైవం తన కాంతిని మంచికి చెడుకు ఇస్తాడు అని చెప్పబడింది అని చెప్తున్నాడు. కాంతి వలన దుష్టత్వం కూడా పెరుగుతుంది. ఆ నిష్పత్తి మనకి ఉన్న దుష్టత్వం ఎంత మంచితనం ఎంత అన్న దానిపై ఆధారపడి ఉంటుంది. సో దైవం మనకి ఒక శక్తిని ఇస్తే మంచి కోసం చెడు కోసం రెండుకి ఇస్తాడు. అది ఎలా వాడాలి అనే ఆ జ్ఞానం మనకు ఉండాలన్నమాట. అంతేగాని నాకు శక్తి ఇచ్చిండ్రు నేనే గొప్పవాడిని అని చెప్పేసి పక్కన వాళ్ళ మీద దాడి చేయకూడదు కదా. మంచి కోసమే వాడాలి. అది ఎలా వర్క్ అవుతుంది అనేది అంటే మనకి దుష్టత్వం ఎంత మంచితనం ఎంత అనే నిష్పత్తి మనలో ఉంటుంది కదా. సో అదేంటంటే దాని మీద ఆధారపడి ఉంటుంది. చెడు కంటే మంచి ఎక్కువ ఉంటే మొత్తం చక్రం మారి కాంతిలోకి వెళ్తుంది అని చెప్తున్నాడు. సద్భావన, సౌందర్యం, మంచితనం, ఐక్యత, ఆనందం, అంతర్జాతీయ శాంతి సహకారం ఒకే ప్రపంచం ఒకే మానవాళిగా పెంపొందుతుంది అంటున్నారు. సో అక్కడ చెడు కన్నా మంచి ఎక్కువ ఉంటే ఇలాంటి మార్పులన్నీ వస్తాయి. ఆ విషయం మానవ మనసులను వెలుగొందేటట్లు చేస్తుంది అని చెప్తున్నాడు. శంబాల శక్తి గ్రహాన్ని తాకిన ప్రతిసారి అది ఉన్నతీకరించబడి మన చైతన్యం విస్తరిస్తుంది. సో శంబాలిక శక్తి భూమిని తాకిన ప్రతిసారి ఏంటంటే అది ఉన్నతీకరించబడి మన చైతన్యాన్ని ఇంకా పెంచుతుంది. ఇంకా అటువంటి పరిస్థితుల్లో ఆ శక్తి మానవ ఆత్మను మనో శరీరపు 3వ స్థాయి నుండి 2వ స్థాయి వైపు మనో శరీరపు 3వ స్థాయి నుండి 2వ స్థాయి పైకి లాగుతుంది. ఆత్మను పైకెత్తడానికి అది మనుషులకు సహకారం తీసుకుంటుంది అని చెప్తున్నారు. సో ఈ శక్తి భూమి తాకిన ప్రతిసారి మన చైతన్యం పెరుగుతుంది కదా. సో పెరిగిన ప్రతిసారి ఏంటంటే అటువంటి పరిస్థితుల్లో ఆ శక్తి మానవాత్మను ఈ మనో శరీరంలో ఉంటే కదా ఇప్పుడు ఆ భౌతిక శరీరంగా మనో శరీరం ఉంటుంది మనకి. సో మనో శరీరంలో 3వ స్థాయిలో నుండి 2వ స్థాయి కంటే పైకి లాగుతుంది, ఇంకొంచెం పైకి వెళ్తుంది అనమాట. ఆత్మను పైకెత్తడానికి అది మనుషులకు సహకారం అందిస్తుంది అని చెప్తున్నారు. మనుషుల ఆత్మ తప్పనిసరిగా 2వ స్థాయిలో ప్రవేశించాలని లేదు. అది తాత్కాలికంగా కానీ శాశ్వతంగా కానీ పైకి కదులుతుంది. ఆ వ్యక్తిత్వం నుండి ఏ ప్రతిస్పందన లేకపోతే అది తాత్కాలికం. సో కొంతమందికి ఏంటంటే అందరికీ అది 2 స్థాయిలో ప్రవేశించాలని లేదు, కానీ తాత్కాలికంగా కానీ శాశ్వతంగా కానీ పైకి కదులుతుందని చెప్తున్నాడు. కానీ ఆ వ్యక్తిత్వం నుండి ఏ స్పందన లేకపోతే అది తాత్కాలికం.
ఆ వ్యక్తి శిష్యుడై శంబాల శక్తితో తన చైతన్యం విస్తరించుకుంటే ఏమవుతుంది, అది శాశ్వతం అవుతుంది అనమాట. సో అది మన ఓన్ రియాలిటీ మీద ఉంటుంది, మన మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట, మన రెస్పాండ్ అయ్యేదాన్ని బట్టి. ఇలా పైకి వెళ్ళడం మనుషుల వ్యక్తిత్వంలోను పరిసరాల్లోనూ కొన్ని మార్పులను తెస్తుంది. సో ఆ శక్తిని మనం తీసుకొని మన ఆత్మ 3 నుండి 2లోకి వెళ్ళి పైకి వెళ్తే ఏమవుతుందంటే మన వ్యక్తిత్వంలోను పరిసరాల్లోనూ చుట్టూ మార్పులు తెస్తుందంట. ఆ మార్పులు ఏంటంటే ఫస్ట్ వచ్చేసి వ్యక్తి పరిణితి చెందిన ఆత్మ అయితే నూతన 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 జ్ఞాన మూలాలు, అనుభవాలు, ప్రేరణ, నూతన సంబంధాలు చేరగల నూతన అవకాశాలు వస్తాయని చెప్తున్నారు. సో ఆ శక్తి ద్వారా ఫస్ట్ పాయింట్ ఇదన్నమాట. రెండో పాయింట్ వచ్చేసి ఏంటంటే వ్యక్తి సగటు మనిషి లేదా మంద కుండితనంతో ఉంటే ఆ ఆత్మ యొక్క ఆ తాత్కాలిక కదలికల కొన్ని కల్లోలాలను సృష్టిస్తుంది అని చెప్తున్నాడు. సో మనం ఏంటంటే ఆ వ్యక్తి సగటు లేదా మందకొండితనంతో అంటే ఉంటే ఆత్మ ఆ తాత్కాలిక కదలిక అంటే అది శాశ్వతంగా కాకుండా తాత్కాలికంగా కదలిక కొన్ని కల్లోలాలను సృష్టిస్తుంది. అది ఆత్మ శక్తి ప్రవాహాన్ని మూడొచ్చేసి అది ఆత్మశక్తి ప్రవాహాన్ని పెంచడంలో వ్యక్తి కేంద్రాలుగా అతిగా ఉత్తేజపరచబడతాయి. మూడొచ్చేసి ఆత్మశక్తి ప్రవాహాన్ని పెంచడంలో ఆ శక్తి అనేది ఆత్మశక్తి ప్రవాహాన్ని పెంచడంలో వ్యక్తి కేంద్రాలు అతిగా పరచబడతాయి. అందువల్ల ఆ వ్యక్తి పరిణితి చెందకుండా అసాధారణంగా ప్రవర్తిస్తాడు అని చెప్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఇదేంటంటే కింద రెండో పాయింట్ చెప్పాను కదా, ఒక వ్యక్తి సగటు లేదా మనిషి మందకొండితనంతో ఉంటే ఆత్మ యొక్క తాత్కాలిక కదలిక కొన్ని కళలను సృష్టిస్తుంది. అది ఫస్ట్ది ఏంటంటే ఎలాంటి కళలను సృష్టిస్తుందంటే అది ఆత్మశక్తి ప్రవాహాన్ని తాత్కాలికంగా ఉంటేనే ఆత్మశక్తి ప్రవాహాన్ని పెంచడంలో కాకుండా వ్యక్తి కేంద్రాలకు అతిగా ఉత్తేజపరచబడతాయి. అందువల్ల ఆ వ్యక్తి ఆత్మ పరిణితి చెందకుండా అసాధారణంగా ఉంటాడనమాట, నార్మల్గా ఉంటాడని చెప్తుంది. ఆ రెండో దాంట్లో ఇంకో పాయింట్ ఏంటంటే అలాంటి మార్పు తాత్కాలిక మార్పు వల్ల అది గ్రంథుల సహజ పనితీరును కల్లోల పెట్టి అవయవాలలో ఇబ్బందులను, అనారోగ్య సమస్యలను, సంబంధాలలో ఇబ్బందులకు దారితీస్తుందని చెప్తున్నాడు. సో అందుకని మనం ఏంటంటే తాత్కాలికంగా కాకుండా శాశ్వతంగా మార్పులు చేసుకోవాలి. ఆత్మ ఉన్నతి మూడో పాయింట్ వచ్చేసి ఆత్మ ఉన్నతీకరణ వలన ఆ వ్యక్తిత్వం ఆత్మ వైపు అదుపు కోల్పోయినట్లు భావించి కొంతకాలం మనసులో సందిగ్ధత ఏర్పడుతుంది. దాని స్వార్థపరతత్వం, భౌతికవాదం, వేర్పాటు ధోరణులు వృద్ధి చెందుతాయి అని చెప్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి సచేతనంగా ఉన్నతీకరించబడడానికి సిద్ధంగా ఉన్నవారు ఒక విభాగంగా ఏర్పడి జీవితాన్ని భిన్నంగా అన్వయించి జీవితంలో ఒక భిన్న లక్ష్యాన్ని చూస్తారు. ఆ తేడా విభిన్న సమూహాలను సృష్టిస్తుంది. సో సచేతనంగా ఉన్నతీకరించబడడానికి సిద్ధంగా మనం ఉంటే ఒక విభాగం అంటే ఒక కమ్యూనిటీలా ఏర్పడి జీవితాన్ని భిన్నంగా మన అందరు చూసే కోణంలో కాకుండా డిఫరెంట్ కోణంలో చూస్తాము. జీవితంలో ఒక భిన్న లక్ష్యాన్ని మనం చూస్తాం అన్నమాట, డిఫరెంట్ వేలో. సో ఈ విభిన్న సమూహాలు, ఈ తేడా ఏంటంటే విభిన్న సమూహాలను సృష్టిస్తుంది. అభివృద్ధి చెందిన మానవాళి, సందిగ్ధంలో ఉన్న మానవాళి ఆత్మతో అనుసంధానం పొంది సరైన మార్గంలో ప్రవేశించిన వారు. ఇట్లా నెక్స్ట్ వచ్చేసి రాజకీయ కార్యాచరణలో మానవాళి విభజన మరో విభిన్నతను సృష్టిస్తుంది. రాజకీయ కార్యాచరణలో ఏంటంటే మానవాళి విభజన ఇట్లా కింద చెప్పిన విభజనలు వచ్చాయి కదా సచేతనం ద్వారా. సో దాని ద్వారా మరో విభిన్నతను సృష్టిస్తుంది. అక్కడ నాయకులు అధిష్టాన నిర్దేశకత్వాన్ని అనుసరించేవారు, అది వారికి ప్రత్యక్షంగా కానీ లేక శిష్యులు ఉపదేశకుల ద్వారా కానీ ఇవ్వబడుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ స్వీయ ఆసక్తులను అనుసరించడం మరియు అనేక దేశాలు సంఘర్షణలకు గురి చేయడం లేక ఇతర దేశ నాయకత్వాన్ని దోపిడీ చేస్తారు. ఇప్పుడు మనం చేస్తున్నాడు, ట్రంప్ దోపిడీ చేస్తున్నాడు కదా, పక్కన వాళ్ళ మీద దాడి చేసేసి పక్క దేశాలలాగా చేసుకున్నట్టు. సో ఇలాంటి మార్పులు జరుగుతాయి. పాకిస్తాన్ ఇలాంటి దేశాలలాగా, బంగ్లాదేశ్ అట్లా చీకటి శక్తులు నిర్దేశకత్వాన్ని అనుసరించి తమ ఇష్టాన్ని ఎదుటివారిపై రుద్ది
ఈ చీకటి శక్తులు ఏం చేస్తాయంటే నిర్దేశకత్వాన్ని అంటే ఒక మార్గాన్ని అనుసరించి తమ ఇష్టాన్ని ఎదుటివారిపై రుద్ది ఇతర దేశాల స్వేచ్ఛను హరిస్తారు. ఇప్పుడు వీళ్ళు హరిస్తున్నారుగా ట్రంప్ వీళ్ళు నేను చెప్పినట్టు వినాలి లేకపోతే టారిఫ్లు వేస్తానని చెప్పి ఆ స్వేచ్ఛను హరిస్తున్నారు కదా. సో అట్లా అన్నమాట. రియల్ టైం ఎగ్జాంపుల్ అయితే పదార్థవాద ఆసక్తులతో నియంతృత్వాన్ని సృష్టిస్తారు. సో వాళ్ళు ఒక నియంతలా ఉంటారనమాట. సో ఈ ప్రపంచం మూడో రకం నాయకులను చేతిలో పడితే అది మానవాళికి ఎంతో కష్టమైన బాధాకరమైన యుద్ధం వైపు నడిపిస్తుంది అని చెప్తున్నాడు. సో ఈ మూడో రకమైన నాయకులు ఎలా ఉంటారంటే ఇంత భయంకరంగా ఉంటారనమాట. నెక్స్ట్ మనకు ఒక అవకాశం ఉంది. భవిష్యత్తులో నాయకులను వ్యక్తిత్వ పరిపూర్ణతతో ఉన్నత తలాలతో అనుసంధానంతో ఉంటే అక్కడ ఏంటంటే మనకు అవకాశం అనమాట. అలాంటి వారి చేతుల్లో భూమి పడకుండా మనకి ఇక్కడ అవకాశం ఉందన్నమాట. ఆ భవిష్యత్తులో నాయకులు వ్యక్తిత్వ పరిపూర్ణతతో ఉన్నత తరాలతో అనుసంధానంతో ఉంటే నాయకత్వపు అదుపులో ఉంటే అప్పుడు ప్రపంచం సురక్షితంగా ఉంటుంది. ఇలాంటి లక్షణాలు ఉన్న నాయకులు అయితే మనకు భూమి సురక్షితంగా అంటే ప్రపంచమే సురక్షితంగా ఉంటుంది. లేనట్లయితే మానవాళి మళ్ళీ చీకటి యుగాల్లోకి చుట్టబడుతుంది అని చెప్తున్నారు. అందుకే టిబెటియన్ మాస్టర్ మోరియా ఈ సూచనలను ఇవ్వాలని గాఢంగా కోరుకున్నారు. అందుకే మనకి ఈ సూచనలను ఇచ్చారనమాట. సో ఇక్కడ ఏంటి మనం నేర్చుకోవాల్సింది, మనం ఎన్నుకునే నాయకులు ఎలాంటి వాళ్ళు అనేది కూడా మనమే అంటే వాళ్ళని ఎన్నుకున్న తర్వాత వాళ్ళ ద్వారా క్రియేట్ అయ్యే పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది మనం వచ్చే ఫలితాలను కూడా మనం అనుభవించాలి. ఇప్పుడు సపోజ్ మన ఏపీనే కానీ అవుట్ ఆఫ్ కంట్రీస్ కానీ చూడండి ఎలా ఉందో. ఇప్పుడు మన ఏపీలో సపోజ్ తీసుకోండి, మనం ఎన్నుకున్నాం కొన్ని పార్టీలను. ఇప్పుడు సపోజ్ ఇప్పుడున్న పార్టీలనే చూడండి, గతంలో ఎన్నడూ లేని విధంగా ఎలా దాడులు జరుగుతున్నాయి. సో అలా అన్నమాట, పక్కన వాళ్ళ స్వేచ్ఛను హరించేస్తారు అనమాట. సో ఇలాంటి నాయకులను కాకుండా మంచి నాయకులను ఎన్నుకోవాలని అందుకే వాళ్ళు ముందుగానే మనకి కొన్ని సూచనలు చేశారనమాట. ఇలాంటి నాయకులను ఎన్నుకోవద్దు, ఎలా ఎన్నుకుంటే మళ్ళీ చీకటి యుగంలోకి వెళ్ళిపోతాం, ఎప్పటిలాగా పాత యుగంలోకి వెళ్ళిపోతాం అని చెప్తున్నారు అనమాట. అది అందుకే ఆధ్యాత్మిక పాలన రావాలంటే ఓన్లీ మెడిటేషన్ చేసే మాస్టర్స్ను, శాకాహారం పాటించే వాళ్ళని మనం ఎన్నుకోవాలి. అట్లా వారు సో దాంతో 2000 సంవత్సరం తర్వాత ప్రపంచ సేవకులు నూతన సమూహపు సభ్యుల సంఖ్య పెంచగలము. సో మనం ఎప్పుడైతే ఇలాంటి మార్పులు చేసుకొని మనం మంచి వాళ్ళని ఎన్నుకుంటామో ఆ తర్వాత ఏంటంటే ప్రపంచ సేవకులను ఈ నూతన సమూహ సభ్యుల సంఖ్య ఇంకా ఎక్కువ పెంచగలం. మనకు 2 సమూహాలు ఉన్నాయి, ప్రపంచ సేవకుల నూతన సమూహం, దాంతోపాటు ప్రపంచ వినాశకుల సమూహం అనేది మరొకటి. ఇప్పుడున్న సమూహాల్లాగా కొంతమంది పార్టీల్లాగా ఏం చేయాలి, ఏం జరుగుతుంది అనేది దేవుడు నిర్ణయించాడు, మనమే నిర్ణయిస్తాం. కొంతమంది అంటారు కదా, మనం భూమి మీదకి వచ్చాము, దేవుడు సృష్టించిండు, మనం ఏమి చేయలేము, మనం ఆయన్ని అనుసరిస్తే అంత అయిపోతుంది, మనం ఏం చేయాల్సిన అవసరం లేదని. సో ఏది కూడా దేవుడు నిర్ణయించడు, మనం ఓన్ క్రియేటివిటీ భూమి మీద ఏం చేసినా కూడా మనమే నిర్ణయిస్తాం. మన జ్ఞానము, సౌందర్యము, స్వచ్ఛత, మానవీయ భావాలు, కరుణ, ప్రేమలు పెంపొందించుకుంటే దాన్ని మనం సాధించగలం అనమాట. ఇప్పుడు పక్కన వాళ్ళు నాకు ఒక హెల్ప్ కావాలి, నువ్వు ఆరాధిస్తావు, ఓకే, కానీ అక్కడ నీ థాట్ పెట్టడం వల్లే కదా పక్కన వాళ్ళ వల్ల ఆ హెల్ప్ వస్తుంది ఏదో ఒక రూపంలో. అంతేగాని అలా కాకుండా డైరెక్ట్గా నువ్వు పోయి దేవుడిని అడిగేసి దేవుడే వచ్చి చేయదు కదా. సో అక్కడ ఒక అవకాశం క్రియేట్ అవుద్ది, అది కూడా నువ్వు థాట్ పెట్టడం వల్ల. నువ్వు ఎంత గట్టిగా థాట్ పెట్టగలవో ఆ థాట్కు తగ్గట్టు నీకు హెల్ప్ అందుద్ది. అలా కాకపోతే మనకు ఎంతో దుర్భర భవిష్యత్తు అవుతుంది. ఈ ప్రేమ ఇవన్నీ, సౌందర్యం, స్వేచ్ఛ, జ్ఞానము, కరుణ ఇవన్నీ లేకపోతే ఏంటంటే మన భవిష్యత్తు అనేది ఎంత దుర్భరంగా చీకటి యుగంలో ఉంటుంది అన్నమాట. స్వయంగా గ్రహమే తనను తను నాశనం చేసుకోవచ్చు. ఇంతకుముందు వచ్చాయి కదా ప్రళయాలు భూమి మీద. సో స్వయంగా గ్రహమే తనను తను నాశనం చేసుకుంటుంది అని చెప్తున్నారు. ది ఇయర్ 2000 ఆఫ్టర్ను చక్కగా చదవండి, వ్యాప్తి చేయండి అని చెప్తున్నారు. ది ఇయర్ 2000 ఆఫ్టర్ బుక్ ఉంది. సో ఆ బుక్ని చక్కగా చదివి వ్యాప్తి చేయండి. మీరు ఎక్కడ ఉన్నా ఎవరికి చెప్పాలనుకునే చెప్పండి. సో తప్పు లేదు, ఏదున్నా కూడా గట్టిగా చెప్పండి అని చెప్తున్నాడు అనమాట మనకి. సో అది అన్నమాట ఈరోజు వరకు సబ్జెక్టు. సో ఇంత దీన్ని ఎండ్ చేసుకుందాం.
నెక్స్ట్ వచ్చేసి రేపు ఒక ఎపిసోడ్లో కంప్లీట్ అయిపోతుంది, అది కూడా హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అయిపోద్ది. థ్యాంక్ యూ మాస్టర్స్.